వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ పీవీ. ఇక హెచ్సియు భూముల వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంగా అటు ప్రభుత్వ న్యాయవాది కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తే, మరోవైపున కొన్ని ప్రభుత్వం ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా పర్యావరణం విషయంలో చెట్లు ఎవరు అనుమతితో నరికారు, మరి 100 ఎకరాల్లో తిరిగి చెట్ల నిర్మాణం గురించి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, అట్లాగే భూముల విషయంలో ఎవరికి లీజుకి ఇచ్చుకున్నారా అమ్ముకున్నారా దానికి సంబంధించింది మాకు సంబంధం లేదు అని అంటూ ప్రధానంగా పర్యావరణమే మా ఇది, అందుకనే అక్కడ ఉన్నటువంటి జంతుజాలాల రక్షణకు సంబంధించింది, చెట్ల పునరుద్ధరణకు సంబంధించింది ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది కీలక వ్యాఖ్యలు చేసింది. దాని మీద మరోసారి విచారణకి సిద్ధమవుతుంది. మరోవైపున ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఎక్స్పర్ట్ కమిటీ కూడా నివేదిక సమర్పించినట్టుగా సుప్రీంకోర్టుకి మనకు తెలుస్తుంది. ఇక ఇదే మన టాపిక్లోకి వెళ్దాం. అందుకని ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి త్వరలో ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణ, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే మే 15న జరగబోయే విచారణలో పూర్తి స్థాయి క్లారిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయి ప్రశ్నించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ కూడా చెప్పారు. అనుమతులు తీసుకోకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఏమాత్రం విరుద్ధంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా కామెంట్ చేసింది. 10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారని కేంద్ర సాధికార సంస్థ తన నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ భూములను మార్టిగేజ్ చేశారా, అమ్మేశారా అన్నది తమకు అనవసరమని, చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా లేదా అన్నదే ముఖ్యమంటోంది సుప్రీం. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రణాళికతో రావాలని కోర్టు ఆదేశించింది. తీర్పు వెలువరించిన తరువాత కూడా ఆ ప్రాంతంలో బుల్డోజర్లు ఎందుకున్నాయని సుప్రీం ప్రశ్నించగా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు, సెలబ్రిటీలు ఫేక్ ఏఐ వీడియోలతో ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేశామని కోర్టుకు తెలిపారు. సో సుప్రీంకోర్టు తాజా కామెంట్ల ప్రకారం కంచ గచ్చిబౌలి భూముల వినియోగంపై సమస్య లేదని, చెట్లు కొట్టడంపై పర్మిషన్ల చుట్టూనే తిరుగుతోంది. మరోవైపు పర్యావరణాన్ని పునరుద్ధరించాలన్న సుప్రీం ఆదేశం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన వారందరి విజయంగా కేటీఆర్ చెప్తున్నారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులిస్తోంది. తాజాగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా గతంలో పోస్టు పెట్టి డిలీట్ చేయడంతో బిఎన్ఎస్ 179 కింద పోలీసులు నోటీసులిచ్చారు. ఇప్పటికే చాలా మంది తాము పెట్టిన ఏఐ ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసేశారు. పోస్టు డిలీట్ చేశాక కేసులకు భయపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో ఈ మ్యాటర్పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనే